అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి శుభవార్త. జూలై 1న చెల్లింపు చేస్తూ ప్రకటన అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్‌కి సంబంధించి వివిధ రకాల బకాయిలు మరియు కొత్త ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులు వచ్చే జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇది కేవలం ఒక తేదీ మాత్రమే కాదు, లక్షలాది కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే ఒక గొప్ప ముందడుగని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నిబద్ధతతో పనిచేస్తున్న సుమారు 8 లక్షలకు పైగా ఉన్న ఉద్యోగులకు, అలాగే తమ జీవితాంతం ప్రభుత్వానికి సేవలందించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లకు ఈ నిర్ణయం వల్ల నేరుగా లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క సత్వర చర్యల వల్ల ఈ నెలాఖరులోగా అన్ని రకాల పెండింగ్ బిల్లులు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల ప్రక్రియ పూర్తి కానుంది. దీనివల్ల ఉద్యోగ వర్గాల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చూపుతున్న గౌరవానికి నిదర్శనము. ఇక పెన్షనర్స్ విషయానికి వస్తే వారి వేతన సవరణ ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ అయితే వహిస్తోంది మరియు దానికి తగిన నిధులను సమకూర్చేందుకు కృషి చేస్తోంది. వయసు పెరిగే కొద్దీ పెన్షనర్లకు పెరిగే ఆరోగ్య మరియు ఆర్థిక అవసరాల గురించి వారికి గౌరవప్రదమైన జీవనం కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా సమాజంలో అత్యంత గౌరవనీయులైనటువంటి 70 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లకు ఒక గొప్ప వరాన్ని ప్రభుత్వం ప్రకటించింది. సో, వారి సామాజిక స్థాయి లేదా ఆర్థిక హోదా ఎప్పటికీ ఎప్పటిదైనప్పటికీ, అంటే వారు ధనవంతులైనా సరే లేదా పేదవారైనా సరే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అయితే వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధాప్యంలో ఆరోగ్యంపై భరోసా కల్పించడం అనేది ఒక సంక్షేమ ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యతగా అయితే ఈ నిర్ణయం తెలుస్తుంది. మరి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి వివిధ ఆరోగ్య పథకాల ద్వారా కోట్లాది మంది లబ్ధిదారులు ఎటువంటి నగదు చెల్లించకుండానే అత్యుత్తమ వైద్య సేవలను అయితే పొందుతున్నారు. సో, మరి నగదు రహిత సేవలు అంటే ఆసుపత్రులలో చేరినప్పుడు డబ్బు కోసం ఇచ్చేదిగా ఆహ్, ఇబ్బంది పడకుండా కార్డ్ ద్వారా నేరుగా ప్రభుత్వం నుండి వైద్య ఖర్చులు అందజేయబడతాయని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పటివరకు దేశంలో ఏదైనా గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వం లేదా ప్రైవేట్ హాస్పిటల్‌లో 5,00,000 వరకు కూడా ఈ యొక్క పథకం ద్వారా ఉచిత వైద్యం పొందేటటువంటి వెసులుబాటు ఉండేది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యవసర ఆపరేషన్ల కోసం అయ్యే భారీ ఖర్చులను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ఉచిత చికిత్స పరిమితిని ఏకంగా 10,00,000 రూపాయలకైతే పెంచుతున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. మరి దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు వైద్యం అనేది ఒక భారంగా గాకుండా ఒక హక్కుగా అయితే మారబోతోంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ప్రస్తుత కాలంలో వైద్య ఖర్చులు మరియు ఔషధాల ధరల విపరీతమైన పెరుగుదల. మరియు ఒక చిన్న శస్త్రచికిత్స కూడా నేడు లక్షలాది రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటువంటి తరుణంలో 5,00,000 ఏ మూలకు సరిపోతాయని చెప్పేసి 10,00,000 రూపాయలకు ఈ యొక్క బీమా పరిమితిని పెంచడం వల్ల గుండె సంబంధిత వ్యాధులైతేనేమి, క్యాన్సర్ లేదా కిడ్నీ మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలు కూడా ఇప్పుడు సామాన్యులకు ఉచితంగా అందుబాటులోకి అయితే వస్తాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సంపాదన లేని వయసులో ఉన్న సీనియర్ సిటిజన్లకండి, వారి పిల్లలపై ఆర్థికంగా ఆధారపడకుండా తమ ఆరోగ్యాన్ని తాము కాపాడుకోవడానికి ఈ పథకం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మరి ప్రభుత్వం అందిస్తున్న ఈ యొక్క నగదురహిత చికిత్స దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉండటం వల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఎక్కడికెళ్ళినా సరే వైద్యం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇందులోని ముఖ్య అంశాలు ఒకసారి పరిశీలించినట్టయితే జూలై 1వ తేదీ నుంచి 8,00,000 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిల చెల్లింపులైతే ప్రారంభం అవుతాయి. పెన్షనర్ల వేతన సవరణ కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించి చర్యలు చేపట్టింది. 70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఎటువంటి ఆదాయ పరిమితి లేకుండా ఉచిత బీమా అనేది వర్తిస్తుంది. ఆరోగ్య పథకం కింద ఉచిత వైద్య పరిమితిని 5,00,000 నుంచి ఇప్పుడు 10,00,000 రూపాయలకు పెంచడం గమనార్హం. ఇకపోతే ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో నగదురహిత చికిత్స వైద్య సేవలు అందుబాటులో అయితే ఉంటాయి అని చెప్తున్నారు. మరి చూడాలి. సో, పెరుగుతున్న వైద్య ఖర్చుల నుంచి సీనియర్ సిటిజన్‌లకు ఆర్థిక భద్రత కల్పించడం ఈ నిర్ణయం యొక్క ప్రథమ ఉద్దేశ్యంగా అయితే ఉంది. సో, మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం జూలై 1 నుండి భారీ చెల్లింపులకు సిద్ధమైందండి. 8,00,000 మందికి పైగా లబ్ధి
చేకూరుస్తూ పెన్షనర్ల వేతన సవరణ మరియు సీనియర్ సిటిజన్లకు ఉచిత ఇన్సూరెన్స్ పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా వైద్య ఖర్చుల పరిమితిని 10 లక్షలకు పెంచడం ద్వారా సామాన్య ప్రజలకు మరియు వృద్ధులకు నాణ్యమైన వైద్యం అనేది ఉచితంగా అందేలాగా ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ, పెన్షనర్ల కుటుంబాల్లో పెద్ద ఎత్తున ఆర్థిక భద్రతను కూడా నింపనుంది. సో, ఈ అంశాలపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. సో, ఇందులో మీకు ఏది బాగా నచ్చింది అని చెప్పేసి, అంటే 5 లక్షల నుంచి 10 లక్షలకు బీమాను పెంచడమా? లేదంటే పెండింగ్ బిల్లులు చెల్లించడమా? ఇవన్నీ కూడా. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.